సహజంగా ప్రతి సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అయితే ఇక్కడ ఈరోజు ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సంక్రాంతి సందర్భంగా డిన్నర్కు ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వెళ్తున్నారు డిన్నర్కి. అయితే ఎలా చూడాలి అంటే పండగ సందర్భంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ఒక డౌట్ వస్తుంది. లేదా ఇద్దరు కలిసి ఏమన్నా చర్చించుకోబోతున్నారా, రాబోయే కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అనేది. అంటే పండగ సందర్భంగా ఉన్నట్టుండి ఈ డిన్నర్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేసినట్టున్నారో, లేకపోతే ఇద్దరు కలిసి ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఈ డిన్నర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇంకా కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ మీరు ఎలా చూస్తున్నారో వీళ్ళిద్దరు కలయిక రోజు రోజుకి బలపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో వీళ్ళిద్దరూ విడిపోతే మనం ఏదో రకంగా గెలుద్దాం, ఆ కులాలని ఇలా చీలగొట్టి ఈ కులాన్ని ఇలా చీలగొట్టి మతాన్ని ఇలా గొడవలెట్టి ఏదోలా బయటపడదాం అనుకునే ఆయన ఆశలకి రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు నీళ్ళు చల్లుతూనే వస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? ఇది సంక్రాంతి అనేది తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఈ పండగ సందర్భంగా మీరు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా నారావారిపల్లి వెళ్ళి చేయటం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఇప్పుడు ఇది ఎలక్షన్ ఇయర్, ఎలక్షన్లు ఇంకా వచ్చేసినాయి, ఇంకా అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాలపరిమితి పూర్తి అయిపోయింది. ప్రజలు 5 సంవత్సరాలకి ఇచ్చారు, 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో మీకు ఇంకొక విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం చాలా హ్యాపీ మూడ్లో ఉండుంటారు, చాలా సంతోషకరమైన మూడ్లో. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, సాధారణంగా ఏవైనా ఒక 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. ఆ పొత్తు గురించి ప్రజల్ని కన్విన్స్ చేయాలి, లీడర్లను కన్విన్స్ చేయాలి, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే పైన ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళు నలిగిపోతుంటారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నారా అనుకుంటారు అనమాట ఒక దశలో. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే కర్ణాటకలో జేడీఎస్ ఉంది. ఆ జేడీఎస్ పార్టీతోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆ తర్వాత పొత్తు పెట్టుకుంటే జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మొత్తం జిల్లా కమిటీలన్నీ కూడా రిజైన్ చేసినాయి. మేము ఇంతకాలం బీజేపీతో పోరాడుతుంటే నువ్వు వెళ్ళి పొత్తు పెట్టుకుంటావా అని జేడీఎస్ మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే సాధారణ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితులు 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది అంటే ప్రజల నుంచి అసలు మీ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకోండి అని డిమాండ్ పెరిగింది. కింద స్థాయి నుంచి వచ్చింది. కింద స్థాయిలో ఎప్పుడైతే ప్రజలు ఈ 2 పార్టీలు కలవాలి అని కోరుకున్నారో ఆ తర్వాత ఆ నెక్స్ట్ శ్రేణిలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. అయ్యో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటారా అని ఎదురు చూశారు వాళ్ళు. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుకొని పొత్తు గురించి మాట్లాడుకున్నారు. అది కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంలో. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో పెట్టి ఉన్న ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఆయన్ని కలిసిన పవన్ కళ్యాణ్ ఈ పొత్తు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇది ఏంటి అంటే చాలా బలంగా వర్కౌట్ అయింది. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి ఈ విధంగా పొత్తు అనౌన్స్ చేశాడో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన కొత్త ఉత్సాహం వచ్చింది. జనసేన పార్టీలో చాలామంది అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తామో తెలియదు, రామో తెలియదు, అసలు ఆ పాయింట్ గురించి ఆలోచించకుండా చాలామంది అంకిత భావంతో పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తూ ఉన్నారు. పోయినసారి ఎన్నికల్లో చేదు అనుభవం, అసలు అటువంటి చేదు అనుభవాన్ని జన సైనికులు ఎప్పుడూ అనుభవించి ఉండరు.
అటువంటి పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ ఈసారి అటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ మనకి భావ సారూప్యత ఉన్న పార్టీ, అందుకని భావ సారూప్యత ఉన్న పార్టీతో మన నాయకుడు కలవాలి అని వాళ్ళు కోరుకున్నారు. అంటే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కోరుకున్నది ఈ నాయకులు నెరవేర్చారు. దానివల్ల ఏమైంది అంటే ఈ నాయకులిద్దరికీ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, నాయకుల్ని వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రాబోయే ఎన్నికల్లో ఓటు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా సరే ఇద్దరు ఏం చేశారు అంటే సమన్వయ కమిటీలు వేశారు. మొత్తం పైనుంచి కింద దాకా అన్ని సమన్వయ కమిటీలు వేసేసుకున్నారు. అందరూ రెండు పార్టీల నాయకులు కూర్చుంటారు, మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి గొడవలు కనిపించట్లేదు. గొడవలు కనపడతాయేమోనని చెప్పి, గొడవలు కనపడాలి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ దొరకట్లా, వాళ్ళకి అసలు ఫుటేజ్ దొరకట్లా. అక్కడెక్కడో కాకినాడలోనూ ఎక్కడో ఒకసారి పిఠాపురంలో అనుకుంటా జరిగితే దాని మీద ఇంకా అయిపోయింది అని మొదలు పెట్టారు. ఏం అయిపోలేదు అని తర్వాత తెలిసింది, వాళ్ళకే తెలిసింది. అందుకని వాళ్ళు ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఈ కమ్మ కాపుల మధ్యలో రిఫ్ట్ తీసుకురావాలి, విద్వేషాన్ని రెచ్చగొడితే మన పని ఈజీ అయిపోతుంది అనేది వాళ్ళ ఆ ఒక్క స్ట్రాటజీ తప్ప వాళ్ళకి ఇంకోటి లేదు. మనం కమ్మ వాళ్ళని ఎట్లా దగ్గరికి తీసుకోవాలి, కాపుల్ని ఎట్లా దగ్గరికి తీసుకోవాలి అనేది లేదు. ఈ రెండు తగాదా ఆడుకుంటే మనం అధికారంలోకి వస్తామనే ఒక్క ఉద్దేశం తప్ప. సుబ్బు గారు, నేను ఒక విషయం చెప్తాను, ప్రజాస్వామ్యంలో అటువంటివి ప్రయోగాలు పనిచేయవు. నువ్వు ఏదైనా ప్రేమతో గెలవాలి తప్ప విద్వేషంతో గెలవలేవు. అది ఒకసారి జరుగుద్ది తెలియక, ఒకసారి తెలియని పరిస్థితుల్లో జరగచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు ఎప్పుడు కలిసినా కానీ వాళ్ళు ఆనందంగా చక్కగా సఖ్యతతోటి మాట్లాడుకో, ఇంకా వాళ్ళ మధ్య ఇష్యూస్ ఏం లేవు. వాళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు, ఇక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళని కలపాలి వీళ్ళని కలపాలి, ఇటువంటి ఇష్యూస్ లేకపోవటం వల్ల వాళ్ళు సంక్రాంతికి కలిసినా, రేపొద్దున ఎలక్షన్ టైంలో కలిసినా, ఏది కలిసి మనం యువగళం పాదయాత్ర, యువగళం నవశకం మీటింగ్లో కూడా మనం చూసాం కదా. తెలుగుదేశం జనసేన మధ్య ఉన్న ఈ స్నేహం ఎక్కువ కాలం కొనసాగాలి అనే ఆకాంక్షని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశాడు. చాలా పర్టినెంట్ పాయింట్. నిజంగా నవశకం మీటింగ్లో అసలు మొత్తంలో ఏదన్నా ఒక ఇంపార్టెంట్ విషయం ఉందా అంటే ఇది. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఈ రెండు పార్టీలు కొనసాగాలి అని పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 10 years కూడా కలిసి ఉంటామని కూడా సందేశం ఇచ్చేశాడు. అంటే రాజకీయాల్లో అటు జరుగుతుందా? జరగదు. అందువల్ల ఈ రెండు పార్టీల మధ్య ఆ విధమైన భావ సారూప్యత వస్తున్నది కాబట్టి ఈ ఇద్దరు నాయకులు సంక్రాంతి సందర్భంగా కలిస్తే పెద్దగా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో పార్టీ కోసం పార్టీ చేసుకోవడానికి కలిసారంటారా? దాదాపుగా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోవాలి కదా సంక్రాంతి నుంచి. వాళ్ళకు కూడా వాళ్ళకు వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ ఇద్దరు లీడర్లు కూడా ఒక సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రజలకి పంచిపెట్టడానికి ఆ విధమైన ఏర్పాట్లతోటి కలుస్తున్నారని నేను అనుకుంటున్నాను.